వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం నేను సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలోని బీచ్ దగ్గర ఉన్నాం. ఇది వాసువానిపాలెం బీచ్. ఇది కైలాసగిరికి సమీపంలోనే ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఎంత దుర్భరంగా ఉందంటే విశాఖ నగరంలోని ఉన్నటువంటి చెత్త అంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. సో ఇక్కడ ఎక్కువగా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా జీవనం సాగిస్తాయి. ఇక్కడ వాసువానిపాలెం జాలారి ఎండాడగా ఈ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు. ఇది కేవలం కైలాసగిరికి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎంవిపికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ బీచ్ అంతా కూడా. సో విశాఖ అంటే బీచ్ అందాలు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. సో మనం ఇప్పుడు చూడొచ్చు, ఇంతటి పర్యాటక డెస్టినీగా పిలువబడి విశాఖలో దుర్గంధం ఏ మేరకు ఉందనే విషయాలను మీరు క్లియర్గా మన విజువల్స్లో చూసుకోవచ్చు. సిటీకి దగ్గర నుంచి కైలాసగిరి పై నుంచి పర్యాటకులు వస్తే కిందకి చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఎంత డట్టిగా కనిపిస్తుందో మీకు కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. ఈ ప్రాంతంలో విశాఖ నగరంలో ఉన్నటువంటి ఏ చెత్త అంతా కూడా కాలువలు గెడ్డలు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన గెడ్డలోనే కలుస్తుంది. సో ఈ ప్రధాన గెడ్డ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ సముద్రంలోనే నేరుగా కలవడంతో ఎటువంటి ఫిల్టరైజేషన్ లేకపోవడం వలన ఈ విశాఖ ఈ సిటీలో ఉన్నటువంటి చెత్త మొత్తం, చెత్త అనే చెప్పకూడదు, చెత్త, ధర్మాకోలు, మద్యం సీసాలు, అలాగే మెడికల్ వేస్ట్ మొత్తం అన్నీ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి చేరుతున్నాయి. సో మత్స్యకారులందరూ చేపల వేటకి ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వెళ్తుంటారు. సో ఇది జాలారి ఎండగా పిలువబడే ఈ ప్రాంతంలో మత్స్యకారులు బోట్లు ఏదైతే సముద్రం చేపల వేటకు వెళ్ళి తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరుకునేందుకు ఈ ఎండ్ ఏదైతే ఈ ఒడ్డు ఉందో ఈ తీరానికి చేరుకొని ఇక్కడి నుంచి తాము దొరికిన మత్స్య సంపదను దించి ఇక్కడ మళ్ళీ సముద్రంలో తిరిగి ఆ బోట్లను అక్కడ దాన్ని పార్కింగ్ ప్లేస్గా వీరు పిలుస్తుంటారు. సో ఈ బోట్లన్నింటినీ కూడా అక్కడ కట్టేసుకుంటారు కిందన లంగర వేయడం. సో ఇటువంటి ఈ ప్లేస్లో ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు కూడా మనం ఇక్కడ ఆడుకుండడం చూడొచ్చు. ఇంతటి దుర్భరమైన పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎలా జీవిస్తున్నారో పాపం చూస్తుంటేనే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఇక్కడ కొందరు స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గురువు గారు, ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? మీకు సమస్యకి 20 సంవత్సరాల కాడి నుంచి ఉందండి. 20 సంవత్సరాల కాడి నుంచి కూడా ఉంది. అది మా పిల్లలందరూ బీచ్ని ఆడుకుంటారు. ఆడుకునే పిల్లలు కూడా ఎలా ఆడుకుంటారు, బాగుండట్లేదు. గడ్డ చూస్తే ఎలా ఉంది, పైన వర్షాలు కురుస్తాయి, ఎప్పుడు వచ్చేస్తే పొంగిపోతాయో తెలియదు. ఆడుకునే పిల్లలు లీడ్స్కి వెళ్ళిపోతుంది. దానికి కూడా మాకు న్యాయం చేయాలని అధికారులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కొద్దిగా మాకు దీన్ని బాగా చేస్తారని కోరుకుంటున్నాం. అంటే సిటీలో వ్యర్థాలు అన్ని ఇక్కడే ఉన్నాయి కదా. సో మరి ఇక్కడ ఎవరు క్లీనింగ్ గట్రా చేయరా? క్లీనింగ్ అంటే ఫస్ట్ వచ్చిందండి, క్లీనింగ్ ప్రెస్ కి మిషన్ వచ్చేది. అలాంటి మిషన్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన కాడి నుంచి మేము కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే మేము అడిగే హక్కు కూడా మాకు లేదు. నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఈ గడ్డ వచ్చేటప్పుడు కూడా చెత్త వస్తుందా, చెత్తలో పడి పాములలో రోడ్డు ఎక్కిపోతున్నాయి మా ఏరియాకి. చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు గొప్ప బాత్రూమ్ కానీ పాస్ కానీ వస్తుండ్రు. అలాంటి పిల్లలు వచ్చేటప్పుడు కూడా పాము 2-3 సార్లు పిల్లలు పొడిచాయి. దాన్ని కూడా కంప్లైంట్ చేసాం, ఎవరు కూడా పట్టించుకోలేదు. నెక్స్ట్ ఒకటి మొన్నే 4 పాములు తీసాం ఒకలే. అలాగని చెప్పి కుక్కడని మిషన్ వాడు వచ్చాడు, అదే గవర్నమెంట్ మిషన్. ఆడ వచ్చి కూడా జడిచిపోయి పారిపోయాడు. బాబు పావును చూసి, బాబు ఇలా క్లీన్ చేయరా బాబు అంటే, బాబు మా వాళ్ళు కాదు, మీరు ప్రభుత్వం కంప్లైంట్ ఇచ్చుకోండి అన్నారు. మాకు ప్రభుత్వం ఎవరున్నారండి చెప్పండి? మేము ఎవరు చెప్పుకోవాలి? మేము చదువుకునే వాళ్ళం కూడా కాదు, అంత రోడ్లను తిరిగే వాళ్ళం కూడా కాదు. ఇప్పుడు ఏదో మీరు పెద్దలు వచ్చినట్టుకుంటే మీకు చెప్పుకునేంత అవకాశం మాకు ఉంది. అది మీరంతా ఫిషర్మెన్స్, జాలారి ఫిషర్మెన్స్, జాలారి ఎండాలి, వాసువానిపాలెం. మీరంతా ఈ చేపల వేట మీద ఆధారపడి చేపలు ఆటాయి. మేము వెళ్ళకపోతే మాకు కడుపు ఆడదు, లేదంటే మనం సవాలు అక్కడ. అది ఇప్పుడు నన్నకు కూడా తోవలేదు సార్. ఇప్పుడు జీవనాధారానికి బయటకు వెళ్ళాకి తోవలంతా గాజు బ్యాంకులే ఉంటున్నాయండి. ఎలా మేము బయటకు వెళ్ళగాము చెప్పండి ఒకసారి? అంటే వెళ్ళేటప్పుడు ఏ గాజు బ్యాంకు కాల్తో అయిపోతే వెళ్ళి వచ్చిన తర్వాత మా భార్య పిల్లలు మమ్మల్ని ఎవడు చూస్తాడు చెప్పండి? దీనికి పోషకాలను ఎవడు చేస్తారు? ఓట్లు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు మాం కావాలి అంటారు కదా. ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు?
గడ్డలో వాటర్ అంతా కూడా సముద్రంలో కలుస్తుంది కదా, చాలా వాటర్ అంతా కూడా నల్లగా మారిపోయింది కదా, మరి మీకు చేపలు పడుతున్నాయా? చేపల విషయం అంటే సార్ మనం చేపల కంటే దగ్గర ఉండం మేము. అయితే మినిమమ్ 20 కిలోమీటర్లు లేకపోతే 40 కిలోమీటర్లు పైకి వెళ్ళిపోతాం. మేము దగ్గరలో ఉన్నాం, కాకపోతే మా సేఫ్టీకే మా చేపలు అక్కడ దగ్గర పెట్టుకున్నాకే మాకి ఒకప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ అంటే ఇక్కడ కూడా పడేవి దగ్గరలో పడి పొల్యూషన్ వల్ల చేప కూడా తక్కువ పడుతుంది. డ్రైనేజ్ వాటర్ అన్ని దాంట్లో ఈ డ్రైనేజ్ వాటర్ వల్ల ఎప్పుడు ఏ చేప అయినా ఒడ్డునే పడుతుంది, డీప్ లో పుట్టదు చేప. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడా చేప పుట్టట్లేదు. ఇంతకు ముందు సీడీ రయ్య అని కొట్టినా పట్టుకునే వాళ్ళు, ఇప్పుడు ఆ సీడీ రయ్య ఏది కూడా పుట్టట్లేదు. సోరింగ్ కానీ కీలావ్ కానీ ఏదైనా ఒడ్డుని కూడా ఏమన్నా కనిపించట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అందరం. మత్స్యకారులు కొంతమంది లోపలికి వెళ్ళి పట్టుకుంటారు, కొంతమంది ఆ శక్తి లేని ఒడ్డు పట్టు ఇస్రోలు వేసిన ఒడ్డుని పట్టుకుంటారు, ఇస్రోలు వేసిన బొంతలని కానీ ఒడ్డుని ఇస్రో పట్టుకుంటారు. ఇస్రో పట్టుకున్న కానీ ఎడ్లా ఉంటే ఇంకేం చేపలు పడతాయి చెప్పండి. ఒడ్డుని బతికుతారు ఇస్రోలు వేసుకున్న వాళ్ళు, డీప్లోకి వెళ్తారు. ముసలి అందరూ ఒడ్డుని ఇక్కడ ధర్మీన ఎట్టుకు వెళ్తారు. ముసలి 50 సంవత్సరాలు దాన్ని ఇక్కడికి వెళ్తారు. కుర్రోళ్ళ ఆటోలో డీప్లోకి వెళ్తారు. ఎవరు ఇష్టమో కష్టపడగా ఇలా ఉంటే ఎలా వెళ్తాం? పిల్లలకి దురదలు లాంటివి యాక్టివిటీ వచ్చేస్తున్నాయి. పిల్లలకి సముద్రంలో ములగడం వాళ్ళకి గడ్డల్లోను కాళ్ళు విసి వచ్చేస్తున్నాయి. గాజు పెంకులు గుచ్చిపోయి పాములు, విపరీతమైన చచ్చిపోయిన కుక్కలు, గొర్రెలు, గడ్డలు, రకరకాలమైన ఇంజక్షన్లు, మెడిసిన్లు, ఎక్స్పైరీ డేట్ పొట్టల్లోని పారేసిన చట్నీలు పాడైపోయినవి అన్ని విపరీతం కొట్టుకోతున్నాయి. అసహ్యం వేసేస్తుంది బీచ్ వాడిని చూస్తే. ఎక్కడెక్కడ గొడ్లు హాస్పిటల్లో పారేసిన ఇవి అన్ని చెడు యథార్థాలన్న ఇబ్బంది ఉంటుందన్న, చాలా ఇబ్బంది ఉంది. బీచ్కి రావడానికే అసహ్యంగా ఉంటుంది ఈ విశాఖపట్నం. నాకే ఆశ్చర్యమే. ఇంతకు ముందు అయితే 30 సంవత్సరాల కింద అయితే ఆ గడ్డలో మేము ఆడుకొని ఈదేవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు, దాని మీద సగం బతికేవాళ్ళు. ఈ గడ్డలోని దాని మీదే సగం బతికేవాళ్ళు. ఆ గడ్డ తీసుకొని కొంటలు వేసుకొని గుడిసిమాటలు, కనిసులు, బొడ్రయ్యలు అని పట్టుకొని ఉండేవాళ్ళు పిల్లలు ఆడుకునేటప్పుడు. ఇప్పుడు అన్నీ పోయాయి. గడ్డ వచ్చి వాసన వాసన వాసన, ఇంకెలా బతకాలి మీరే ఆలోచించండి. మీరు చెప్పండి, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ మధ్య కాలంలో? ఇక్కడ ఎంతో పాడైపోతుంది సార్ మొత్తం వల్ల. ఈ గడ్డ వచ్చి మరీ దరిద్రం అయిపోతుంది సార్. మొన్నటి దాకా ముసలి ఇస్తుంది, ఒక అతను అందేసుకోపోయింది కదా ముసలి. కానీ ఒక్క డేంజర్ సార్, గాజు పెంకులు ఇమంతా చెత్త, చాలా చెత్త సార్. అదంతా చాలా దరిద్రం. మన బాబు కూడా చనిపోయాడు దీనివల్ల, గడ్డ వల్ల. గొప్ప డేంజర్. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు బట్టి ఎదుగుతున్నాడు సార్, అది కూడా దొరకట్లేదు. మన ఇంకా అతను కుర్రడు కూడా చనిపోయాడు మొన్న అయితే. ఇప్పుడు ఇంత వ్యర్థాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, మరి ఎలా ఉంటుంది అన్నారు సార్? గడ్డ మా ఆప్తేనే అన్నారు. మన వచ్చి వీడియోలను తీశారు, ఇలాగే మాట్లాడాము, వీడియోలను తీసి మాట్లాడాము, ఆపేతను అన్నారు. మరి ఇంకెవరు పట్టించుకోవట్లేదు, ఎవరైతే పట్టించుకోవట్లేదు. లోనకి గడ్డ సాగించుకెళ్ళిపోతే మాకు ఈ చెత్త అనేది మాకు రాదు, అది లోనకి పోద్ది. చూడండి వాళ్ళు వేసేది ఏంటంటే అంతవరకు వేసారు కాబట్టి ఇటు కొట్టేస్తుంది ఎంతసేపు అని. మాకేంటంటే ఆటకి వెళ్ళేటప్పుడు ఇబ్బందే, వచ్చేటప్పుడు ఇబ్బందే. ఒక ఆడపిల్ల కానీ చిన్నపిల్ల కానీ ఏదైనా అవసరం రానకు కూడా మాకు ఇబ్బందే. మాకు ఇదే ఇబ్బంది.
మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తీవ్రమైన దుర్గంధం నెలకొని ఉంది. ఈ ప్రాంతంలో మత్స్యకారులందరూ కూడా ఈ మార్గం గుండానే వేటకు వెళ్తారు. కానీ వేటకు వెళ్లే సమయంలో ఏదైతే మద్యం సీసాలన్నీ కూడా పగిలిపోయి తమ కాళ్లకు గుచ్చుకొని రక్తాలు పారిన పరిస్థితి కూడా ఉందని, అర్ధరాత్రి పూట వేట ముగించుకొని తమ ఇళ్లకు చేరుకోవాలంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇటువంటి ఇంత దారుణమైన ప్రదేశం అంటే పరిస్థితి నుంచి లోపలికి వెళ్ళాలని, అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ రాత్రిపూట పాములన్నీ కూడా ఈ ప్రాంతంలోనే సంచరించడం తమకు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయని జీవీఎంసీ అధికారులు స్పందించి ఏదైతే విశాఖ తీర ప్రాంతాన్ని మిషన్లు పెట్టి క్లీన్ చేస్తున్నారో అదే తరహా ఈ ప్రాంతంలో కూడా ప్రత్యేక మిషన్ల ద్వారా ఈ కోస్టల్ ఏరియా మొత్తం ఈ తీర ప్రాంతాన్ని అంతటిని కూడా పరిశుభ్రపరిస్తే తమ ప్రాంతం కూడా మెరుగుపడుతుందని, తమ పిల్లల ఆరోగ్యాలు తమ ఆరోగ్యాలు కూడా బాగుంటాయని మత్స్యకారులు అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కైలాసగిరికి కింద ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే శుభ్రంగా లేకపోతే పర్యాటకులు కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని ఈ ప్రాంతంపై దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న ఈ వేస్ట్ అంతటి కూడా క్లీన్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.